ఇప్పుడు ఈ మూసీ ప్రక్షాళన అంటున్నారు కదా సార్, దీని మీద అంటే మీరు టెక్నికల్ అంశాల మీద బాగా ఫోకస్ చేస్తుంటారు కదా. నేను కాళేశ్వరం మీద మూసీ మీద మళ్ళా వివరంగా చెప్తాను. ఓకే, కానీ 2 నిమిషాలు చెప్పాలంటే బ్రీఫ్ గా ఈ మూసీ అనేది 1,50,000 కోట్లు, ఫస్ట్ 1,00,000 కోట్లు అన్నారు, ఇప్పుడు 1,00,000 అంటే ఇదో కాళేశ్వరం కాగాలని నాకు భయం. అంతేనా? ఇదో వైబుల్ కాళేశ్వరం కాదా లేకపోతే అసలు నంబర్ 1 ఫస్ట్ ప్రయారిటీ కాదు, ఇది లాస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ అనేది వైద్య రంగము, రోడ్లు మంచిగా ఉండాలి, తాగునీరు మంచిగా ఉండాలి. దీని తర్వాత అది ఫస్ట్ దీనికి 1,50,000 కోట్లు అంటే అది తప్పు, ప్రయారిటీ తప్పు. సెకండ్లీ మూసీ నది ఇప్పుడే పక్క నుంచి పోయినాము, ఇక్కడ మిరాలం ట్యాంక్ ఉండే పక్కకు జూమ్ మీదకి అది చూడు మురికికుంటైంది, దాని పక్కకి ఎస్టీపీలు ఉన్నాయి. మొత్తం కథ మీకు తెలిసి ఇంతకు ముందే నేను ఎంపీగా ఓడిపోయినప్పుడు సిటీలో ప్రతి ఎస్టీపీ తిరిగినాను, ఎంపీ ఉన్నప్పుడు తిరిగినాను. నేను ఎస్టీపీలు కంటిన్యూస్ గా మానిటర్ చేసి ఇప్పుడు ట్యాంక్ బండ్ పక్కకు ప్రసాద్ సైమాక్స్ పక్కకు ఉన్నది, మళ్ళీ అక్కడ హాస్పిటల్ అవతల దిక్కు ట్యాంక్ బండ్ ఉన్నది. ప్రతి ఎస్టీపీ తిరిగినా, ఫోటోలు తీసినా, వీడియోలు తీసినా. అయితే మూసీది చెప్పాలంటే మూసీ క్లీన్ చేస్తే కూడా చాలా మంచిది, కానీ టాప్ ప్రయారిటీ కాదు. మూసీ క్లీన్ చేస్తే మన సిటీ మంచిగా అవుతుంది, దాంతో వేరే లాభాలు కూడా ఉంటాయి. కానీ మూసీ క్లీన్ చేయాలంటే మూసీ ఇటుపక్క అటుపక్క ఉన్న ఎంక్రోచ్మెంట్లు తీసేయాలి, క్లీన్ చేయాలి. ఆ ఎంక్రోచ్మెంట్ డైరెక్ట్ మోరీలు అందులోకి పోతాయి, అది తీసే వరకు క్లీన్ కాదు. వీళ్ళకి ఆ పొలిటికల్ విల్ ఉందా? మూసీ ఇటుపక్క మాక్సిమం ఎవరు కబ్జా పెట్టిండ్రు? ఎక్కడ వాళ్ళు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఓటర్స్ కబ్జా పెట్టిండ్రు 2 దిక్కులు. ఆ పొలిటికల్ విల్, ఆ దమ్ము ధైర్యము ఉండదు. ఇప్పుడే మూసీ దాటుతున్నాం, ఇది చూడండి, ఇదే మూసీ దాటుతున్నాం ఇప్పుడు. చూపడతారా కెమెరామెన్? జరుగుతుంది. ఇది మూసీ చూడండి. ఈ కబ్జాలు ఎవరు? ఆ మస్జిద్ ఎవరిది? మస్జిద్ కూలబడతారా? సరే, సో పొలిటికల్ విల్ ఫస్ట్ ఇది 2 తీయాలి. సరే, ఇవి తీయకున్నా దీనివల్ల ఓన్లీ ప్రాబ్లం 10-15%. మూసీది అన్నిట్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మూసీకి ఎన్నో నాలాలు వస్తున్నాయి, ఆ నాలాల మురికి నీళ్ళు వస్తున్నాయి. ఏదో చెప్తున్నారు సార్, ఇప్పుడు డిఓటి ఏదో పద్ధతిలో మొత్తం ఒక 3 కిలోమీటర్స్ టెండర్స్ ఏదో ఇచ్చేసి వాళ్ళకి ఏదో ఇట్లా చేసేటట్టు కనబడుతున్నది. దాన్ని ఒక ఇంకో కాళేశ్వరం చేసినట్టు కనబడుతున్నది నాకు. అయితే 1,50,000 కోట్లు. అయితే ఫస్ట్ టెక్నికల్ అంటే ఫస్ట్ ఎంక్రోచ్మెంట్ తీసేయాలి, తర్వాత నాలాలు క్లీన్ చేయాలి. నాలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏవో చెర్ల నుంచి, కుంటల నుంచి వస్తున్నాయి. ఆ కుంటలని మురికి కుంటలైనవి, ఆ మురికి కుంటలు క్లీన్ చేయాలి. మురికి కుంటలు క్లీన్ చేయాలంటే దానికి వచ్చే డ్రైనేజ్ ఎస్టీపీలకు పోయి పడాలి. అయితే ఉన్న ఎస్టీపీలు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు, మళ్ళీ నేను లెక్కలు చేసి కారణమవుతున్నా, అబౌట్ 1,100 MLDs, మిలియన్ MLD లీటర్స్ పర్ డే ఎస్టీపీ. ఐ థింక్ 12 or 1,400 ఇది లెక్క చేయవచ్చు. ఎందుకంటే మనిషికి 150 లీటర్లు ఇంటూ కోటి మంది జనాభా, 1,40,00,000 జనాభా హైదరాబాద్ సిటీ. ఇంటి ఇది చేస్తే అంత సగము గాలిలకు భూములకు వంగ తక్కింది వచ్చేది 1,500 MLDలు అంతవరకు ఉన్నాయి. దాదాపు అన్ని ఉన్నాయి. కానీ ఆ ఉన్న ఎస్టీపీలను చూస్తే అది పెద్ద ఎస్టీపీ ఉంటే అది ఓన్లీ 10%, 20% పనిచేస్తుంది, 80% పనిచేస్తలేదు. పైప్ ఇంత లావు ఉంటే మెల్లగా ఇంత ట్రీటెడ్ నీళ్ళు ఇట్లా పడుతున్నాయి. అయితే అవి ఉన్న ఎస్టీపీలను ఫుల్ చేయాలి. తర్వాత వాళ్ళు కొత్త ఎస్టీపీలు కడుతుండ్రు. నేనేమంటానంటే ఉన్న ఎస్టీపీలు మంచి నడపకుండా కొత్త ఎస్టీపీలు కట్టొద్దు. ఉన్న చెరువులను క్లీన్ చేయండి. ఇప్పుడు ట్యాంక్ బండ్ అన్నిట్లో పెద్ద చెరువు కదా, దాన్ని క్లీన్ చేయండి. మూసీ ఎట్లా క్లీన్ చేస్తారు? నువ్వు ఫస్ట్ ఎస్టీపీలు కట్టకపోతే ఎస్టీపీలు ఉన్న ఎస్టీపీలు నడిపేయండి, చెరువులను సాఫ్ చేయండి ఫస్ట్ థింగ్. తర్వాత అప్పుడు నాలాలు క్లీన్ అవుతుంది, తర్వాత ఎంక్రోచ్మెంట్ తీయి, అప్పుడు చేస్తే అప్పుడు మూసీ క్లీన్. నువ్వు ట్యాంక్ బండ్ క్లీన్ చేసి చూపెట్టు. లేకుండా దుర్గం చెరువు చిన్నది, అంత పెద్ద హైటెక్ సిటీ దుర్గం చెరువు క్లీన్ చేసి చూపెట్టు. అందులో కూడా డ్రగ్ అవశేషాలు ఉన్నాయని మధ్య రిపోర్ట్ కూడా వచ్చింది. ఇంకోటి ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి కూడా వాటర్ తీసుకొస్తున్నారట 15 TMCలు. అది కూడా ఒక 5,000 కోట్ల జియో రిలీజ్ అయింది నిన్న. అక్కడ నుంచి 15 TMC వాటర్ తేవాలనేది ఒక ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఒక మంచి ప్రోగ్రామ్ గవర్నమెంట్ లో నిన్న మన పేపర్స్ చూసిన. స్టోరేజ్ చేస్తారు, రెయిన్ వాటర్ డ్రైనేజెస్, రోడ్ల కింద పెద్ద పెద్ద బావులతో స్టోరేజ్. అది మంచి స్కీమ్, తక్కువ పైసలు అండ్ లాభం అవుతుంది. ఓ సైడ్ వానాకాలంలో ఇది పోతుంది, ఏది రోడ్ ఫ్లడింగ్ పోతుంది, కానీ దానికి చాలా కట్టాలి. అది ఇమీడియట్ డైరెక్షన్. ఇంకోటి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది.
అండ్ సమ్మర్లో కొంచెం నీళ్లు ఉంటాయని. అది మంచి ప్రోగ్రామే. దాని మనకి ఒకదే అది ఏంటంటే 1,00,000 కోట్లు పెడితే అది మంచి ప్రోగ్రామ్ అయితే అది కాదు. 500 కోట్ల తోటి కూడా మంచి ప్రోగ్రామ్ చేయవచ్చు. యా. సో ఇప్పుడు ఈక్వేషన్ ఒకటి మీరు అంటే పొలిటికల్ గా మనం మాట్లాడితే అక్కడ చంద్రబాబు గెలిచిండు, అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, అక్కడ మోడీ గెలిచిండు. చంద్రబాబు సీట్ల మీద అక్కడ మోదీ ఎన్డీఏ కూటమి ఆధారపడి ఉన్నది. లేదు, డెఫినెట్లీ సపోర్ట్ ఇస్తున్నారు. సపోర్ట్ ఓకే. సో ఇక్కడ రేవంత్ చంద్రబాబు మధ్య కొంత మంచిగానే ఉన్నది. రేవంత్ ఈక్వేషన్ బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తున్నది. ఇప్పుడు చంద్రబాబు రేవంత్, మోదీ చంద్రబాబు అంటే ఇట్లా. మోదీ రేవంత్ కూడా మంచిగా ఉన్నది. మోదీ రేవంత్ కూడా మంచిగా ఉన్నది. రేవంత్ గారు అంటారు కదా, రేవంత్ రెడ్డి గారు సీఎం మా పెద్దన్న, అక్కడి నుంచి ఇస్తున్నారు కూడా. 35,000 కోట్లు ఇచ్చిండ్రు. బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు FRBM హద్దులు దాటినా కూడా అప్పుల పాలైనా కూడా 35,000 కోట్లు ఇచ్చిండ్రు. ఎప్పటిది గవర్నమెంట్ ఫార్మింగ్ తిని ఇప్పటి వరకు. ఓకే. సో ఈ ముగ్గురు మంచిది, చాలా మంచిది, దేశానికి రాష్ట్రాలకు చాలా మంచిది. అంటే మొత్తం మోడీ చెప్పినట్టే ఆయనకు మంచిది కాదు, ఎవరికి కేసీఆర్ కు మంచిది కాదు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే మోదీ చెప్పినట్టే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, చంద్రబాబు చెప్పినట్టే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అని బీఆర్ఎస్ ఉల్టా ఎందుకు అనుకోవద్దు. ఈయన అడిగింది వాళ్ళు చేస్తున్నారని. ఈయన మేము అప్పుల పాలు చేసిండు, పాత దరిద్రుడు, నాశనం చేసిండు, తెలంగాణ మేము రాజకీయాలు కొట్లాడుకుంటాం కానీ మేము సర్వైవ్ అవుతందుకు మాకు ఈయన కోట్లు ఇవ్వమంటే, అవును జనవరిలో 9,000 కోట్లు ఇచ్చిండు, ఫిబ్రవరిలో 3,000, మార్చిలో 4,000 కోట్లు, మొత్తానికి 30,000 కోట్లు ఇచ్చిండు. కరెక్టే అది. అయితే అట్లుండాలి రాజకీయాలు. కానీ అయితే దానికి ఇప్పుడు దీంట్లో ఈ ముగ్గురి సంబంధాలు మంచిగా ఉంటే అన్నిట్లో నష్టం ఎవరికైతుంది? కేసీఆర్ కొడుకు, వాళ్ళిద్దరు పార్టీకి. ఇప్పుడు రేపు ఒకవేళ బై ఎలక్షన్ వచ్చినా కేసీఆర్ కి అవకాశం ఉండదంటారా? ఇంపాసిబుల్. మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ ఇంపాసిబుల్. అంతేనా? ఇంకా మాకు వాళ్ళకి పొత్తుందని తెలిస్తే అప్పుడు మాకు కూడా నష్టం అవుతుంది. మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉన్నది. ఓకే. సో ఇప్పుడు ఆ వాసన తగలకూడదు అనమాట. ఎవరికి తగిలినా అంతే. ఎవరికి తగిలినా అంతే. యా. సో ఎనీవే